నాకు కుదరదయ్యా. ఈవేళ నా అద్దె నాకంతా ఇచ్చి తీరవలసిందే. శాంతించండి, శాంతించండి. వ్యాపారస్తులకి కోపం తగదు. లాలించి పాలించి లాభం గుంజుకోవాలి. ఇదిగో చూడండి, 500 రూపాయలు జమ కట్టుకోండి. ఇదేంటి? మా డ్రామా టికెట్లు 50 ఉన్నాయి. టికెట్ 10 రూపాయలు. 100 రూపాయలు నువ్వు కమిషన్ తీసుకో. మిగతా 400లో 200 నీ పాత బాకీ కింద జమ వేసుకో. 200 మాకు తిరిగిచ్చు. మంచి వ్యాపారమే. ఇవెవరు కొంటారు? ఎవరు కొంటారా? నాటకం నాటి గేట్ దగ్గర నుంచో తెలుస్తుంది. రామయ్య శెట్టి, కామయ్య శెట్టి టికెట్లమే బ్లాక్ మార్కెట్ లక్షాధికారులు అయ్యారు. నిజమేనా బజిగోవిందం? ఇవి అమ్ముతాయా? అమ్ముతాయా? గరం పకోడీలు ఎగిరిపోతాయి. 50 రూపాయలు అడ్వాన్స్, మిగతా డబ్బు అమ్మిన తర్వాత ఇద్దుగా. 50? ఇప్పుడు నా దగ్గర లేదు. చాలేవయ్యా, కొన్నావు. సరే, అది సరేగాని రామదాస్ గారు బాకీ ఏం చేశావు? నువ్వు ఇలాగ అన్ని దోషం చేస్తుంటావు. ఆయన దగ్గర డబ్బు ఎక్కడ పోద్ది? నువ్వు ఇలాగ తొందరపడబట్టే ఆయన కోపం వచ్చి ఎక్కడన్నా 50,000 తెచ్చి చిల్లర బాకీలను తీర్చమని చెప్పాడు. చందుల దగ్గర మాట్లాడాను. 2 రూపాయలు వడ్డీ. 2 రూపాయలు వడ్డీ అయితే నేను ఏమన్నా? నా దగ్గర మాత్రం అర్థం 30 అని చెప్పేసి బేరం ఆడతావు, పై వాళ్ళకి పడేస్తావు. ఇదిగో బజిగోవిందం, మిగతా 40,000 రేపు నేను ఇచ్చేస్తాను. అంతేకాదు, ఎక్కడైనా మంచి పార్టీలు ఉంటే చూడు. ఈ సంగతి మర్చిపోలే. ఇదిగో నగలు గెగలు తాగట్టుకొస్తే పోనవుక, దొంగ అయినా పర్వాలేదు. బాగుంది. ఏమిటిదంతా భజగోవిందం? వేషం. వేషం అయింది ఆశయం నెరవేరవు. ఆశయాల కోసం మోసానికి దిగమంటావా? నాకు ఇష్టం లేదు. ఇదిగో ఈ మనవర్తి డబ్బు మా మావిచ్చాడు. ఇది నీ దగ్గర ఉంచుకుని మా చెల్లి కావాల్సింది చూస్తూ ఉండు. నేను వెళ్ళొస్తా. ఈ డబ్బుతో నీ చెల్లెలు కాపురం చక్కబడుతుందా? మరి ఏం చేద్దామంటావు? ఏముంది, వేషం వేయవలసిందే. మోసానికి విరుగుడు మోసమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. దానికి గంగిరెద్దు వేషం ఎందుకు? ఎందుక? ఈ దేశంలో రాజా మహారాజాలకి సాధు సన్యాసులకే గౌరవం. మీరు ఈ గంట తగిలించుకోండి. నేను ఈ 5,000తో ఒక్క నాటకం ఆడతాను. దాంతో మీకు ఎంత పరపతి పెరుగుతుందో చూసుకోండి. మీకు పిల్లనేమన్న ముసలి ముకుందరావు గారే మందిని తీసుకోమని మీ వెంట పడతాడు. అదే మోసం. ఆ పని చేయటమే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అతను నీ చెల్లెలు కాపురం, ఇటు నిన్ను ప్రేమించిన మంజరి జీవితం రెండూ నాశనం అవుతాయి. మరి వేషం బయట పెడితే నా గౌరవం పోదు? ఏం పోదు. నీ గౌరవం పోతే నీతో పాటు మీ మామ రామదాస్ గారిది, వారితో బియ్యం ఉండబోయే ముకుందరావు గారిది ఇద్దరిది పోతుంది. లే వంట అయింది, వడ్డించమంటారా? అదిగో మళ్ళీ మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని మూగదానిలాగా పడుండాలని చెప్పానా? ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంట్లోంచి తరిమేస్తాను, జాగ్రత్త. ఇంతకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చంచయ్యం అయ్యాడు. తాతయ్య గదిలో. అదిగో మళ్ళీ నోరెత్తుతున్నావు. వాడు ఏం చేస్తున్నాడే అక్కడ? ఆహా, చాలే పాపా. గుంకులమర్రి రాజా గారు, వీరికి ఇల్లు కావాలట. రామదాస్ గారు మీతో చెప్పమని పంపించారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, మా తాతయ్యతో చెప్పొస్తాను. ఈ మాత్రం దానికి మీ తాతయ్య దాకా ఎందుకండి? మీరే ఇవ్వకూడదు అడ్డిపుచ్చుకొని? మా తాతయ్య ఇష్టం లేదే ఏ పని చేయనండి. అదేమిటి భజగోవిందో మరి అలా చెప్పావు? వారి తాతయ్య గారు ఇష్టం లేదే ఏ పని చేయనట్టుగా? చిన్న చిన్న పనులు చేయలేండి, పెద్దవైతే. పెద్దవంటే పెళ్లి గిళ్ళి ఆ సంబంధమైన విషయాలా? పెళ్లి లేదు, ఏమి లేదు. భజగోవిందం ఎవరైనా ఎన్నడలే గుంకులమర్రి రాజా గారు, వారి ఇంకా పెళ్లి కాలే. ఇంటితో పాటు పిల్ల కూడా కుదిరితే పెళ్లి చేసుకుపోదామని చూస్తున్నారు. మీకు ఇష్టమేనా? ఏమిటి మాటలు? తాతయ్య ఆగండి ఆగండి, మర్చిపోయారనుకుంటాను. సెంట్రల్ జైలు దగ్గర. మీరా? ఏమిటి వేషం? మనకు దేవాగ్నైంది ముందులు దిద్దుకోమని, దానికే అవతారం. మహాజనులారా, సోదర సోదరీమణులారా, కళలు 64, అందులో ముఖ్యమైనది కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, హాస్యం, లాస్యం, రుణం. భజగోవిందం ఏమిటయ్యా, కళల గురించి ఏదో 4 ముక్కలు రాసి పెట్టమంటే రుణం కూడా అందులో కలిపావు. అవునండి, ఇదివరకు ఆ చోట్లో చౌర్యం అనగా దొంగతనం ఉండేది. నేటి లా ప్రకారం చౌర్యం నేరం గనక ఆ చోట్లో రుణం చేర్చాను. లా ప్రకారం అప్పచేయడం తప్పు కాదు. మళ్ళీ మాట్లాడితే ఎంతో గొప్ప. చూడండి, ఈ ఊళ్ళో మా రామదాస్ గారు ఎంత గొప్పవారయ్యారు. కావాలంటే 10 లక్షలు తెస్తారు, ఇస్తారు. భజగోవిందం వారెవరు? గుంకులమర్రి రాజా గారు తమ దర్శనం కోసం వచ్చారు. అయ్యో, నా దర్శనం కోసం వారు రావడం ఏంటి? తెలిస్తే వారి దర్శనం కోసం మనం వెళ్ళేవాళ్ళంగా. దయచేయండి. ఈ రోజుల్లో రాజాలే కరువైపోయారు. ఎంతకాలం అయింది.
ఏం పని మీద దయచేశారు? ఈ ఊళ్ళో కొంతకాలం ఉంటారట, మన పక్కిళ్ళు అద్దె కావాలంటున్నారు. అయ్యో అంతకంటేనా తప్పకుండాను. భార్య బిడ్డలతో వచ్చారా? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. వెంట బంట్రోతులు ఎవరైనా? లేదు, ఇల్లు కుదరగానే పిలిపిస్తారు. అయితే అందాక మన అవతారాన్ని పంపిద్దాం. అవతారం అయ్యా. రాజా గారికి మన పక్కిళ్ళు చూపించు. దయచేయండి. చూడమ్మా, నువ్వు కూడా రాజా గారికి ఏం కావాలో కాస్త కనిపెట్టి చూస్తూ ఉండు. అది గోవిందో, రాజా మంచి లక్షణంగా ఉన్నాడు. పాత పద్ధతిలో జమీ ఏమాత్రం ఉంటుందో. అబ్బో, ఎంతని చెప్పేది, అంతో ఎంతో ప్రతి జిల్లాలోనూ ఉంది. ఈ రాజా గారికి మన మంజదిస్తే ఎలా ఉంటుందంటావు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంటుంది కదా. ఎలాగిస్తావయ్యా? ఆయన సంగతి మనకు తెలీదు, మన సంగతి ఆయనకి తెలియదు. అవునవును, ఆయన మాత్రం మన పిల్లని చేసుకుంటాడనేది ఏమిటి? ఏ రాజా మహారాజా పాయలో చూస్తున్నాడు? అది నిజమే. మంచి గోవిందం, నువ్వు ఎలాగైనా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రాజా గారిని మన వైపు మొగ్గేట్టు చూడు. చూస్తాను. ఆయన్ని రేపు మన నాటకానికి పిలిచాను. ఆయన మీలాగే కళాభిమాని. మన కళా సమితికి 5,000 విరాళం ఇస్తున్నారు. మీరు ఆయనతో బిగించేయాలంటే ఆయనకి ఏమాత్రం తగ్గకూడదు. ఓ, దానికే ధారాళంగా చేద్దాం. సోదరేమన్నారా, నేటి మా ఈ సమితి ప్రదర్శనకు శ్రీ శ్రీ కాండూరు రాజా వారిని అధ్యక్షత వహించమని కోరుతున్నాం. శ్రీ శ్రీ రాజా వారి సహాయం పొందని విద్యా సంస్థ గాని కళా సమితి గాని ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. 5,000. ఆహాహా, శ్రీవారు మా కళా సమితికి 5,000 విరాళం ఇచ్చారు. దివాన్ బహదూర్ ముకుందరావు గారు తమ విరాళం వేసుకో, అదే 5,000. సంతోషం. శ్రీ శ్రీ రావు బహదూర్ రామదాస్ గారు తమ విరాళం 1000 రూపాయలు వేసుకో. 1000 రూపాయల? అదేమిటి, బొత్తిగా నాలో సగమైన లేకపోతే ఎట్లా? మంచి గోవిందం, వేసుకో 2.5. ఏమండి? సరే వేసుకో. సంతోషం. శెట్టి గారు, మీ చందా? మాకు చందాలు ఇచ్చే మామూలు లేదండి. కావాలంటే కమిషన్ ఇస్తాను. నా దగ్గర డైమండ్ నెక్లెస్ ఉంది. మీ రాజాగారి చేతి కొనిపించండి. రైట్, ఎల్లుండి పెట్టండి. కానీ మా కమిషన్ మాత్రం మర్చిపోవద్దు. పిలిచెదరా పొయ్యారముల పొయ్యారముల నయగారముల నటనల కొలిచెదరా దేవా జోగారు గై కొనరా సరసలాలనలు నీలో చాలా వెలసెనురా ఉప్పొంగిన నీ హృదయ రహస్యం ఉప్పొంగిన నీ హృదయ
ధన్యనైతినిరా దేవా జోగారు జై కొనరా. ఇదిగోనాయా చెట్టి నీ డబ్బు తీసుకుపో. దుంప దించావు ముష్టి 10,000కి. అయ్యో నేను డబ్బు కోసం రాలేదు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై